మొన్న భీమిలిలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బిద్దం బహిరంగ సభలో కొంతమంది వైసీపీ అభిమానులు పవన్ కళ్యాణ్ గారి పోస్టర్లు పెట్టి, చంద్రబాబు గారి పోస్టర్లు పెట్టి ఏదో బాక్సింగ్ చేస్తా ఉన్నారండి. దీని మీద మీ స్పందన ఏంటి? ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఒక సైకో. జగన్మోహన్ రెడ్డి ఒక మనస్తత్వం లేని వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అంటే ఎందుకంటే ఇలాంటి పాలకుడు ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిగ్గుపడుతూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు హుందాతనంగా ఉండడం ఆయనకి తెలియదు, గౌరవంగా ఉండడం ఆయనకి తెలియదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డబ్బులు ఇస్తే అంటే తన మనస్తత్వం ఎలాంటిదంటే తన సొంత చెల్లినే బూతులు తిట్టించే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. తన సొంత చిన్నాన్నను కూడా చంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది ఒకటి కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి లిస్టు తీస్తే చాంతాడంత వస్తుంది. ఏంటంటే ఈయనేమంటే హుందాతనం అనేది రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు ఉన్నందుకు ప్రజలు సిగ్గుపడుతూ ఉన్నారు. ఎందుకంటే రాజకీయంలో ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చేది ఎందుకు? ప్రజల్లో సమూలమైన మార్పులు తీసుకొని రావడానికి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి, ప్రజలు భవిష్యత్తును మార్చడానికి రాజకీయాల్లోకి వస్తారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులపైన పగ తీర్చుకోవడానికి, ప్రత్యర్థుల్ని బూతులు తిట్టడానికి, ప్రత్యర్థుల్ని నోటికి ఏదొస్తే అది మాట్లాడడానికి రాజకీయాల్లోకి వచ్చాడని మాలాంటి యువత అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఏం చేయాలి, గతంలో ఏం చేశారు, ఇప్పుడు అవి చెప్పాలంతే. నువ్వు ఒక బొమ్మలు పెట్టించి కొట్టిస్తున్నావంటే నీ మనస్తత్వం ఎలాంటిది? నిన్ను సైకో అనేది ఊరికే కాదు జగన్మోహన్ రెడ్డి. ఒక ప్రతిపక్ష నాయకుల యొక్క బొమ్మలు పెట్టి నువ్వు కొట్టిస్తున్నావంటే నీ కార్యకర్తల్ని ఒక నీలాగా సైకోల్లా తయారు చేస్తూ ఉన్నావు. నేను ఈరోజు ఒకటి చెప్పదలుచుకున్నానండి. రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి రౌడీజాన్ని పెంచి పోషిస్తున్నాడని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. దీనికి నిలువుటద్దం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని. ఎందుకంటే ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ కానీ రాజకీయాల్లో అనేది గౌరవప్రదం ఉండాలి. గతంలో కూడా మనం చూసుకుంటే ఎంతోమంది ముఖ్యమంత్రులుగా ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా చేశారు. హుందాతనం ఉండేది, గౌరవం ఉండేది. మనం గతంలో చూసుకుంటే ఎక్కడి నుంచి అండి, నాకు తెలిసినప్పటి నుంచి గతంలో మరి చెన్నారెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారు ఉన్నారు కదా. ఆ రోజు ఎక్కడా కానీ ఇలాంటి సంఘటన జరగలేదండి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పి జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఎప్పుడు ఈ విధంగా జరగలేదండి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఎప్పుడు జరగలేదండి. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఆ రోజు కూడా ఎప్పుడు ఈ విధంగా జరగలేదండి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు అప్పుడు కూడా ఎప్పుడు ఈ విధంగా జరగలేదండి. ఇంకా చూసుకుంటే పక్క రాష్ట్రంలో తెలంగాణలో కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, జానారెడ్డి గారు వీళ్ళంతా కూడా వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు జరగలేదండి. కానీ ఇప్పుడు నేను ఇంతమంది పేర్లు చెప్పా, ఎవరి పరిపాలనలో ఈ విధంగా జరగలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ విధంగా జరుగుతూ ఉందంటే మనం గత 30 ఏళ్ళలో చూసుకుంటే ఎంత నీచుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనిపిస్తూ ఉంది. ఆలోచించండి మీరే ఒక్కసారి. ఏంటండి ఇంత దౌర్జన్యమా? ఇతను ఈరోజు ప్రతిపక్ష నాయకులను కొట్టిస్తున్నాడు. గతంలో ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని చంపించేశాడు. మనం చూసాం, ఒక దళిత డాక్టర్ సుధాకర్ని చంపించాడు. ఈ విధంగా ఆడవాళ్ళు డాక్టర్ అనిత ఇలాంటి వాళ్ళపైన దాడులు చేపించడం, బీసీ అమర్నాథ్ ఈ విధంగా ఎంతోమంది పైన దాడులు జరిగి ఈ విధంగా చేశాడంటే ఇతను రేపు అధికారంలోకి వస్తే జనాలను బతకనిస్తాడా? ఆలోచించాలి మనం. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఓపెన్గా పెట్టి కొట్టిస్తున్నాడంటే ఇతని మనస్తత్వం ఏంటి? ఇలాంటి నాయకుడా మనకు అవసరం? ప్రజలకు మంచి చేయాలి. ప్రజలు కోరుకునేది ఏంటి? అభివృద్ధి. ఇలాంటి రౌడీయిజం, గూండాయిజం కోరుకోరండి ప్రజలు. ఎందుకంటే ప్రజలకి మా జీవితాలు బాగుపడితే, మా భవిష్యత్తు బాగుపడితే అంటారు. ఈరోజు ఓపెన్గా ప్రతిపక్ష నాయకుల్ని కొట్టిస్తున్నాడంటే రేపు అనేది అధికారంలోకి ఇతను వస్తే సాధారణ ప్రజల్ని బతకనిస్తాడా? ఆలోచించుకోవాలి మనందరం. ఎందుకంటే ఎంత క్రూయల్ మైండ్ సెట్టో చూడండి. రాజకీయాల్లో ఇలాంటి సాంప్రదాయం ఏ రోజు లేదండి. నిండు సభలో ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు యొక్క భార్యని దూషణలు, వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. సరేలేరా, ప్రతిపక్ష నాయకుడు యొక్క భార్యని ఏదో అది కొంతమంది నోరు జారి అతి ఉత్సాహం ప్రదర్శించారనుకుంటే, ఈరోజు తన సొంత చెల్లిని, రాజశేఖర్ రెడ్డి గారి సొంత కుమార్తెని, రాజశేఖర్ రెడ్డి వైఎస్ విజయమ్మ గారి సొంత కుమార్తెని, జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెల్ని తన పేటీఎం బ్యాచ్తో బూతులు తిట్టిస్తున్నాడు. ఆమెకి కులం వంట కడతా ఉన్నాడు. ఇన్ని రోజులు వైఎస్ షర్మిల ఆయన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన షర్మిల గారిని బూతులు తిట్టిస్తున్నాడు. తన సొంత చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచిన బాబాయ్ వివేకానంద రెడ్డి బాబాయ్ని ఎవరు చంపారయ్యా? ఆ చంపిన హంతకుణ్ణి కాపాడుకుంటూ ఉన్నాడు. ఇలాంటి మనస్తత్వం ఉండే నాయకుడు ప్రజలకు అవసరమా? ప్రజలందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సైకో మనస్తత్వం ఉండేవాడు మాకొద్దు, ఈ సైకో పోవాలి, సైకిల్ రావాలి అని జనాలు అనే విధంగా తానుగా చేసుకున్న స్వయంకృతంగా జగన్మోహన్ రెడ్డి చేసింది. ఎందుకంటే ప్రజలు అతనికి ఎవరికి ఇవ్వనంత మ్యాండేట్ ఇచ్చారు. ఎలా పరిపాలించి ఉండాలి, ఎలా అభివృద్ధి చేసి ఉండాలి, ఎలాంటి కార్యక్రమాలు చేసి ఉండాలి, అవేవి చేయకపోగా
మాటల్ని ఫేక్ ఇవిటినే నమ్ముకొని ఈరోజు ఎన్నికల్లో మళ్ళీ మాయ మాటలు చెప్దాం అనుకుంటే జనాలు ఇతని నిజస్వరూపాన్ని గమనించారు. ఇతని సైకో మనస్తత్వం ఉన్మాదం పెరిగిపోయి ఈరోజు ఈ అవధం కొట్టించాడు. అది జనాలు గమనించి అనుకుంటూ ఉన్నారు, వీడు ఇప్పుడే ఇలా ఉంటే రేపు మనల్నే బతికినిస్తాడు, ఇప్పుడు కొంతమందినే చంపాడరా, రేపు ఇతను అధికారంలోకి వస్తే మన భూములు మన ఆస్తులు అన్నీ లాక్కునేస్తాడు, తన సామంత రాజుల చేతిలో పెడతాడు. సామంత రాజుల పరిపాలన ఎందుకంటున్నామంటే వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెదిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇలాంటి కొంతమంది రెడ్లు కొంతమంది చేత ఒక సామంత రాజ్యమే వాళ్ళ చేతుల్లో రాష్ట్రాన్ని మొత్తాన్ని పెట్టి అక్రమాస్తులు వీళ్ళు మాత్రమే సంపాదించుకుంటూ ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అందుకని రాష్ట్ర ప్రజలు ఇది గమనించి నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అంటాడ్రా, నా ఎస్సీలు అంటానే నా దళితుల్ని చంపేస్తాడు, నా ఎస్టీలు అంటానే మన గిరిజనుల పైన అక్రమంగా కేసులు పెడతాడు ఏజెన్సీ ప్రాంతాల్లో, నా మైనారిటీలు అంటానే మన మైనారిటీ బిడ్డల్ని చంపించేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకని మనందరం ముక్త కంఠంతో ఏకతాటిపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఏం చేద్దామంటే అందరం కలిసి భూస్థాపితం చేసేద్దాం, ఇతనికి రాజకీయ భవిష్యత్తు, ఇతనికి భవిష్యత్తే లేకుండా చేద్దాం, అందుకు మేమంతా సంసిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు తెలియజేస్తున్నారు.